పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, అనుదిన వాక్య ధ్యానాంశం కోసం మత్తయి శుభవార్త నుంచి మనం ధ్యానిస్తున్నాం. యాకోబు గారి లేఖ నుంచి కూడా మనము ధ్యానించబోతున్నాం. యాకోబు గారు ప్రత్యేకంగా మనందరినీ హెచ్చరిస్తున్నారు. ఏమిటంటే, మనము పదే పదే పడుతున్న పాపాలలో, అదేవిధంగా మనం జీవిస్తున్న విధానంలో, వ్యసనాలలో అయితేనేమి కానీ, వీటన్నిటినీ మనం జయించడానికి ప్రభువును పూర్ణాత్మతో సంపూర్ణంగా అడగటం లేదని తెలియచేస్తున్నారు. మనం అడగవలసింది అడగకుండా ఈలోకపరంగా కోరికల చేతను, శారీరకమైన వాంఛల చేతను, దుర్గణముల చేతను మన మనసులో ఉంచుకొని దేవుని అర్థించినప్పుడు మనకు ఏమీ అర్థింపబడదు, మనకు వసకబడదు అనేది యాకోబు గారు మనకు తెలియచేస్తున్నారు. కాబట్టి ధైర్యంతో మీరు సాతానుని ఎదిరించండి. అదేవిధంగా ప్రభు శుభవార్తలు తన దగ్గరికి రాబోతున్న పసిబిడ్డలను శిష్యులు వారించినప్పుడు యేసు ప్రభువు శిష్యులను గద్దిస్తూ, పసిబిడ్డలు హృదయం కలిగిన వారి వలె ఉన్నవారికి మాత్రమే దైవరాజ్యంలో స్థానం ఉంటుంది, ఆ పసిబిడ్డలు మీరు ఆటంకపరపకుడు అని చెప్తున్నారు. సహోదరులారా, మన జీవితంలో ముఖ్యంగా ఈ తపస్కాలంలో మనము ప్రత్యేకంగా మన దృష్టిని కేంద్రీకరించి ధ్యానించవలసిన ముఖ్య అంశాలు ఏమిటంటే, మనిషి కుమారుడు అయిన యేసయ్య తన వినమ్రతను కలిగి మనల్ని రక్షించాడు. ఆయన అనుసరిస్తున్న మనము కూడా ఈ తపస్కాలంలో ప్రత్యేకంగా మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను వినమ్రతతో ప్రభువును వెంబడిస్తున్నానా, లేకపోతే బలహీన సమయంలో ప్రభు చెంతకు వచ్చి నా బలహీనతలను నుంచి విడుదల చేయ్యా అని వినమ్రతతో అడుగుతున్నా లేదా ఆత్మపరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే పూర్ణ హృదయము పరిపూర్ణంగా ఉంటుందో, సంపూర్ణమైన ఆశతో ప్రభుని అర్థిస్తారో, అలాంటి వారికి దేవుడు సంపూర్ణంగా తన వరాలు వసుకుతాడని ఈరోజు వాక్యములు మనకు తెలియచేయబడుతున్నాయి. మనము మొదటిగా చేయవలసింది సాతానుని, దాని యొక్క క్రియలను మనము జయించడానికి మనకు అనుగ్రహం కావాలి. కాబట్టి సహోదరి సహోదరులారా, ఈ దినము ప్రభు సెలవిస్తున్నట్టుగా ఆయన చెంతకు పసిబిడ్డల హృదయం కలిగిన పవిత్రమైన మనసుతో వచ్చినప్పుడు ఆయన ఎలాంటి వారిని ఆయన దీవిస్తాడు, కరుణిస్తాడు. అదేవిధంగా సాతానుని ఎదిరించినంత వరకు మన హృదయంలో సాతానుని స్థానమిచ్చినట్లయితే ప్రభువుని మనము కనుగొనలేము, ప్రభువును పూర్ణ మనస్సుతో ఆయనను వెంబడించలేము. కాబట్టి ఈ దినమంతా వాక్యము ధ్యానించుకుంటూ మన మనసు ఎటువైపు వెళ్తున్నది, మనకు ఏది అవసరము, ఎందుకు మనం ఇంకా బలహీనంగా ఉన్నాము అని ధ్యానించుకుంటూ ప్రభు యొక్క కృపను వేడుకొన్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.